ఎప్పుడైనా కూడా ఏ వ్యసనాలైనా కూడా ఏంటంటే దీస్ ఆర్ ద బ్రెయిన్ డిసీజెస్ అండ్ దీస్ ఆర్ హైలీ రిలాప్స్ ప్రోన్ డిసీజెస్. అంటే ఒక క్రానిసిటీ ఉంటుందంటే ఇది ఈ రోజు చేస్తే నెక్స్ట్ డే అయిపోరు, ఎవరు ఒక వ్యసనపరుడు అయిపోరు. అంటే ఒక క్రానిక్ బ్రెయిన్ డిజార్డర్ ఇది, రిలాప్స్ ప్రోన్ డిజార్డర్. అంటే అన్ని సవ్యంగా ఇప్పుడు ఆయన కేసులో చూస్తే ఈయనే కాదు, చాలా మంది నేను కౌన్సిలింగ్ చేసినటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఫ్యామిలీ హ్యాస్ ఇంటర్వీన్డ్. అరే అంటే మైనస్ ఈ సమస్య పక్కన పెడితే ఇతను కష్టపడతాడు, బాగా చదువుకున్నాడు, లేకపోతే అన్ని గుణాలు ఉన్నాయి, సో వీ కెన్ ప్రొటెక్ట్ హిమ్ అని. సో ఎందుకంటే వీళ్ళ బిహేవియర్లోని మార్పు అనేది మానసికంగా ఎమోషనల్గా ఎఫెక్ట్ అవుతారు. సో ఈ వ్యసనంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది మోర్ డేంజరస్ దెన్ డ్రగ్స్, ఆల్కహాల్. ఎందుకంటే అక్కడైతే మీరు వెళ్తారు, విక్రయిస్తారు, యూజ్ చేస్తారు, విజిబుల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఏది కనపడదు. సడన్ గా మీరు నార్మల్ ఫోన్ ఈజ్ మల్టిపుల్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఉన్నటువంటి గ్యాంబ్లింగ్ సినారియో మార్పు ఏంటంటే ఫోన్లోనే ఆన్లైన్లోనే వాళ్ళు ఒక ఫింగర్ టిప్స్లోనే దే కెన్ లూజ్ క్రోర్స్ ఆఫ్ మనీ. అంటే నా డబ్బులు ఎన్ని ఉంటే అంతకంటే ఎక్కువగా కూడా నేను ఫోన్లోనే అప్పులు చేసేస్తాను, ఫోన్లోనే పోగొట్టేసుకుంటాను. అలాంటి పరిస్థితి, అంటే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇవి రిలాప్స్ ప్రోన్ డిసీజ్ అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తేనే అప్పుడు కానీ లైఫ్ లాంగ్ ఇట్స్ అ రికవరీ ప్రాసెస్. ఈ జబ్బు ఉన్నది అంటే ఇది చనిపోయే వరకు ఈ జబ్బుతోనే ఉంటారు. ఒక 2 సంవత్సరాలు బాగున్నాను అంటే ఇప్పుడు ఆయన అన్నారు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీకు పర్సనల్ లోన్ కావాలా, ఫస్ట్ డిసీజ్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే నాకు ఈజీ మనీ వస్తుంది, నేను మళ్ళీ నేను ఏవైతే పోగొట్టుకున్నాను అంటే అదే రిపిటేటివ్. దాన్ని వి యూజ్ అ వర్డ్ కాల్డ్ సీమింగ్లీ ఇర్రిలవెంట్ డెసిషన్ మేకింగ్. అంటే మనకు అనిపిస్తుంది సరైన నిర్ణయం తీసుకుంటాం కానీ వీఆర్ బ్లఫింగ్ అవర్ సెల్వ్స్ అనమాట. ఆ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్నది చాలా అంటే అన్ఫార్చునేట్లీ ఇర్రిలవెంట్ గా ఉంటాయి, మన సందర్భోచితంగా ఉండకపోవడం. సో ఏంటి ఆ సందర్భోచితంగా ఉండకపోవడం? ఆయన పర్సనల్ అవసరం లేదు, అప్పులు లేవు, కానీ తీసుకుంటా ఎందుకంటే ఆ లోపల ఆ డిసీజ్ అనేది ఉన్నది కాబట్టి. సో అది యాక్టివేట్ అవుతుంది. ఇలాంటివి ఇప్పుడు మనకి జనరల్ గా అందరికీ వస్తాయి, స్పామ్ కాల్స్ వస్తాయి, ఊరికినే లోన్ అడుగుతారు, మీది అప్రూవ్ అయిందని మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి దానిలోని చాలా టఫెస్ట్ థింగ్ ఈ ట్రిగ్గర్ సిచ్యువేషన్ అంటాం. ఇది అంటే ఎంత హై రిస్క్ అంటే గ్యాంబ్లర్స్కి ఇది ఇప్పుడు వచ్చినప్పుడల్లా అదేం చేస్తుందంటే మనము కష్టాల్లో ఉన్నాం అనుకోండి, యూ జస్ట్ వాంట్ టు చెక్. ఎక్కువగా వాడు బజాజ్ లోన్ ఇస్తానని మాటి రోజు కాల్ చేస్తాడు. మరి మీరు నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అండ్ యు ఆర్ ఇన్ రియల్ డైర్ నీడ్ ఆఫ్ మనీ, యూ వాంట్ టు జస్ట్ ఏంటి ఎలా ఇస్తావు, ఎలా అప్రూవ్ అయింది అని కనుక్కోవడం. స్కామ్స్ ఎక్కువగా ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగేది అట్లాగా.